నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు. ఏ ఊరు ఇది? నాగవరం అండి. నాగారం. ఈరోజు తేదీ వచ్చేసి 26/12/2025. అవునవునండి. ఇప్పుడు మీరు వేసిన రకం ఏంటిది? ఈ రవి సీడ్స్ ఠాగూర్ అండి. ఠాగూర్. ఎన్నాళ్ళు అయింది మీరు వేసి? ఇది 9వ నెల 15వ తారీఖు చేశాను. 9వ నెల 15వ తారీఖు. 15వ తారీఖు చేశాను. ఆహా, మరి 10వ నెల అంతా అక్టోబర్లో విపరీతమైన వర్షాలు ఉన్నాయిగా, ఏమైనా డ్యామేజ్ అయిందా? అయింది. మొత్తం పడిపోయింది. మొత్తం పెట్టి తొక్కించానండి. మొత్తం పడిపోతే మళ్ళీ కూలీలు పెట్టి లేపేసి తొక్కించాను. ఓకే. ఇప్పుడు కాపు ఎర్లీయేనా ఇది? పర్లేదండి, బాగానే ఉందండి. అగపడుతుంది కండి. కాపు బాగా ఎర్లీ కాపు తొందరగా కాపుకి వచ్చింది. అవును, కాపు కూడా సెట్ అయింది. కింద కాపు సెట్ అయినా కూడా మళ్ళీ ఫ్లవరింగ్ అంతా పూత పిందె అంతా ఉంది, మళ్ళీ లెగుస్తుంది చేను. ఎట్లా అనిపించింది మీకు హైబ్రిడ్ ఇది? మాకు ఇత్తనాలు దొరకలేదండి. ఇది విత్తనాలు దొరకలే. అన్నయ్య గుంటూరు పని మీద వెళ్తే ఫోన్ చేశాడు. ఎవరు తీసుకోవాలా, అందరూ 15 ప్యాకెట్లు వెళ్ళమని. నేను పోయిన సంవత్సరాలకు ఎకరం వెళ్తే 7 ఒక 5 ప్యాకెట్లు తీసుకున్నాను. డబ్బులు అక్కడ లేవు. అయినా ఇత్తనాలు తీసుకుందామంటే కొట్లో ఇత్తనాలు లేవు. ఒక కేజీ ఉంటే అన్న తెచ్చాడు. అన్న ఒక 25, నేను ఒక 25, వేరే వాళ్ళు నలుగురికి ఇచ్చాం. 15 ప్యాకెట్లు. అదండి, ఇత్తనాలు దొరకలేదు. ఇత్తనాలు దొరికి తీసేవాళ్ళని. 30 ప్యాకెట్లు లాగేసేవాళ్ళని ఇత్తనాలు. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా మన ఏరియాకి ఈ రకం సూట్ అయిందంటారా? అసలు సెంటర్లో ఈ ఇత్తనం గురించి చెప్పుకున్నారు. ముందు నాటికి ఇత్తనం దొరికితే వేసుకోవాలని చెప్పుకున్నారండి. మీ ఊరు సెంటర్ లో ఈ ఇత్తనం గురించి చెప్పుకుంటున్నారు. అట్లా ఉంది. ఆ పొలం ఎకరం ఇప్పించాము. అన్నయ్య ఇచ్చాడు. ఆ ఎకరం చూసి ప్రతి ఒక్క రైతులు ముందు నాటికి ఇంక ఇత్తనం ఠాగూర్ ఇత్తనం వేసుకోవాలి. ముందు నాటికి ఆ ఇత్తనం బాగుంది అని చెప్పుకున్నారు ఠాగూర్ గురించి. రవి సీడ్స్ వాళ్ళు. ఓకే. అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే అండి.